రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం తొర్లపాడు గ్రామం పొల్లా నరసరావు అనే రైతు ఈరోజు ఈ చేలో కిస్టల వాళ్ళది నూట్రోజను ఆ నూట్రోజన్ అనేది మనం మొక్క దశ కాంచి 2 స్ప్రేలకోసారి వాడుకుంటూ వస్తున్నాం పొలానికి. అయితే దానివల్ల ఏమైందంటే మనకు చెట్టు ఎదుగుదల, మరి ఏరు వ్యవస్థ, చేను క్వాలిటీ బాగా నలుపు రావటం, బాగా మంచి క్వాలిటీ కాపు వచ్చింది. మొన్న ఈ మధ్య నల్లి వచ్చిన కాంచి నూట్రోజను దీంట్లోనే అభాషను కిస్టోల్ది ఈ 2 కాంపిటీషన్ కొట్టడం వల్ల చేలో నల్లి అనేది లేకుండా మంచి గ్రోతింగు, మంచి కాపు దశలో మంచి కాపు వచ్చింది. మళ్ళా రేపు కొట్టే స్ప్రే మళ్ళీ కిస్టోల్ది అభాషను అదే నూట్రోజను ఈ 2 కలిపి మళ్ళీ స్ప్రే చేస్తా. చేను మంచి హైటు వచ్చింది. ఇది ఫస్ట్ మొక్కజొన్న నేగిలి అసలు ఎన్ని కట్టలు పెట్టినా కానీ ఎదగలే. కానించి కిస్టోల్ది అభాషను వాడిని కాంచి చేను అంచెలంచెలో ఎదుక్కుంటూ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు రైతుకి ఈ నూట్రోజన్ కొట్టడం వల్ల మనకి ఎంత మేలంటే ఎకరానికి 5-6 క్వింటాలు ఎక్స్ట్రా అవుతుంది, దిగుబడి ఎక్స్ట్రా వచ్చింది. వేరే మందుల కంటే నూట్రోజను మంచి క్వాలిటీ, కానీ చేను క్వాలిటీ నలుపు రావటం, చేను నలుపు అనేది అసలు తిరగదు. మరి ఎదగని చేను కూడా ఎదిగిద్ది అన్నమాట. ఏరు వ్యవస్థకి ఏంటంటే నూట్రోజను ఏరు వ్యవస్థకి మంచి నెంబర్ 1 మందు. పూతలు రావటం కానీ, వచ్చిన పూత కాయ కావటం అసలు ఈ మందు నేను 7 ఏటా ఒకసారి కొట్టి వదిలేసేది. కానీ దీంట్లో మనకి పనితనం తెలిసిన కాంచి 7 రెండో స్ప్రే, ఒక స్ప్రే చేయటం, రెండో స్ప్రేకి అమ్మటనే నూట్రోజను మళ్ళా అందించేదన్నమాట. దీనివల్ల 7 మనకి మొక్కజొన్న నేగిలి అయినా సరే చేలు నీకు పత్తి నేగిలి కంటే ధీటుగా వచ్చిందన్నమాట పొలం. ఇది కాపు చెక్కదానం, గ్రోతింగు మొత్తానికి నెంబర్ 1 మందు. పైలో చూడు, ఆపు చూద్దాం.